అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఎవరైతే బీఈడి స్పెషల్ బీఈడి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి దీనికి సంబంధించి ఫీజు ఎంత, ఎలిజిబిలిటీ ఏంది, ఎగ్జామ్ సిలబస్ ఏంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడు, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అనిపిస్తే. ఇంకా వివరాల్లోకి వెళ్తే దీనికి సంబంధించి మనకు ఫీజు అనేది 650 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఓసీలకు 500, బీసీలకు 450, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఫీ పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ అనేది చేయరు. దీనికి సంబంధించిన సీట్లు అనేవి యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అనేవి మనకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వివరాలు ఒకసారి చూస్తే, ఇంకా మ్యాథమెటిక్స్కు ఎవరు ఎలిజిబుల్, మనకు బీఈడిలో మెథడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అనేది. ఫస్ట్ మెథడ్ అనేది డిగ్రీలో మీరు తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడే ఏ మెథడ్కి అప్లై చేసుకోవాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మ్యాథమెటిక్స్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఏందనేది చూస్తే, బీఎస్సీ చేసి ఉండి మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాల్సి ఉంటుంది. లేదంటే బీసీఏ క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ అటు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండాల్సి ఉంటుంది అని కూడా జరిగింది. ఫిజికల్ సైన్స్ చేయాలనుకున్న వాళ్ళు బీఎస్సీలో ఫిజికల్ సైన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఉండాలి. లేదా వాటి అలైడ్ సైన్సెస్ ఎవరైనా చేసి బీసీఏ క్యాండిడేట్స్ విత్ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అటు ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బయాలజీ విషయానికి వస్తే బీఎస్సీ లేదా బీఎస్సీ హోమ్ సైన్స్, బాటనీ, జువాలజీ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదా బయాలజీకి సంబంధించి అలైడ్ సబ్జెక్ట్స్ వేరే కోర్సులు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీసీఏ స్టూడెంట్స్ విత్ బయాలజికల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సోషల్ వచ్చేసి సోషల్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళు బీఏ, బీకామ్, బీబీఎం లేదా బీసీఎం స్టూడెంట్స్ వాళ్ళు సోషల్ చదివి ఉండాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్లో గ్రూప్ సబ్జెక్ట్స్గా. ఇంకా ఇంగ్లీష్ చేయాలనుకున్న వాళ్ళు బీఏ స్పెషల్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఏ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. డిగ్రీలో మీకు 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 40% ఉన్నా పర్వాలేదు. 19 సంవత్సరాలు జూలై 1 నాటికి పూర్తయి ఉండాల్సి ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ అనేది లేదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 క్వశ్చన్స్కు 120 మినిట్స్లో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్కి 25 మార్కులు, పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్కి 15 క్వశ్చన్లు 15 మార్కులు, టీచింగ్ యాప్టిట్యూడ్కు 10 క్వశ్చన్లు 10 మార్కులు. అదేవిధంగా మెథడాలజీ విషయానికి వస్తే మీ సబ్జెక్టుకు సంబంధించి 100 క్వశ్చన్స్కు 100 మార్క్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినారు చూడండి. మ్యాథమెటిక్స్ అయితే 100 క్వశ్చన్స్కు 100 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, అంటే వాటిలో ఫిజిక్స్కు 50 క్వశ్చన్లు 50 మార్కులు, కెమిస్ట్రీ 50 క్వశ్చన్లు 50 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. బయాలజికల్ సైన్స్కి సంబంధించి 100 మార్కులకు ఉంటే 50 క్వశ్చన్లు, బాటనీ నుంచి 50 క్వశ్చన్లు, జువాలజీ నుంచి అంటే 100 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సోషల్కి వచ్చేసి జియోగ్రఫీకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, హిస్టరీకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, సివిక్స్కు 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఎకనామిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఆ విధంగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్కి వచ్చేసి 100 క్వశ్చన్స్కు 100 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పార్ట్ ఏ, పార్ట్ బి ఆర్ కామన్ ఫర్ ఆల్ అన్నమాట. ఇంకా మెథడాలజీ వచ్చేసి వేరువేరుగా ఉంటుంది. ఇంకా మీడియం ఆఫ్ ఇంగ్లీష్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఉర్దూలో కూడా రాసుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మనకు డిస్టిక్ 1, 2 ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా వస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే 150కి
37 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అంటే 25% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి కూడా ఇవ్వలేదు. ఇంకా అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి. క్యాస్ట్, రిజర్వేషన్ కేటగిరీ ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్, ర్యాంక్ కార్డు ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ టైంలో మీరు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ నుంచే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటికి పంపించడం అనేది జరగదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. కౌన్సిలింగ్ అప్పుడు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. 10th, ఇంటరు, డిగ్రీ మార్క్స్ మెమోస్, డిగ్రీ ప్రొవిజనల్ రెడీగా చేసుకోండి. టీసీ ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి. క్యాస్ట్, ఇన్కమ్ ఉన్నవాళ్ళు అవి కూడా రెడీ పెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్, ర్యాంక్ కార్డు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే అటెండ్ అవుతారో, ఎంట్రన్స్ రాసి కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే ఎవరికైతే సీటు వస్తుందో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సెమిస్టర్ వైజ్ మనకు ఫీజు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. పూర్తి వివరాల సిలబస్ ఇచ్చినాడు. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. జనరల్ ఇంగ్లీష్ సిలబస్ ఇచ్చినాడు చూడండి ఇక్కడ. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఇచ్చినాడు. పార్ట్ ఏ, పార్ట్ బి ఇచ్చినాడు. పార్ట్ సి మీ మెథడాలజీ, మ్యాథ్సా, ఫిజిక్సా, సోషలా, బయాలజీ, ఇంగ్లీష్ అనేది మనకు చాలా పేజీలు ఇచ్చినాడు. 39 పేజీల వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది కూడా ఇక్కడ ఇచ్చినారు చూడండి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్, జువాలజీ, సోషల్, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, ఇంకా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ తీసుకోవాలంటే నేను ఇంత ముందుకు చెప్పినట్టుగా కాకుండా ఫిజికల్ సైన్స్కి సంబంధించి అలైడ్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఇచ్చినారు చూడండి. వీటిలో ఏది చేసినా కానీ మీరు ఫిజికల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లైఫ్ సైన్సెస్కి సంబంధించి కూడా అలైడ్ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్టులలో ఏ చదివినా కానీ మీరు బయాలజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బీఈడి ఎంట్రన్స్ అప్లై చేసుకునేటప్పుడు ఆ విషయాన్ని గమనించండి. వెబ్సైట్ ఒకసారి చూడండి, మీకు ఒకసారి అర్థమవుతుంది. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.